భారతదేశంలోని ముస్లింలందరూ తిరగబడండి, అట్లాగే దాన్ని ఆక్రమించుకుందాం. దాదాపుగా 700 ఏళ్ళు భారతీయులు మన వాళ్ళని పరిపాలించబడ్డారు, ముస్లింలు వాళ్ళని. ఇప్పుడున్న హిందువులు తిరగబడి దేశాన్ని స్వాధీనం చేసుకోండి అంటూ పిలుపునిస్తున్నటువంటి బంగ్లాదేశ్ నాయకుల వ్యాఖ్యల నేపథ్యంలో ఆ బంగ్లాదేశ్ నుండి ఎక్కువ మంది చొరబాటుదారులు వచ్చి చేరినటువంటి బెంగాల్లో వాతావరణం ఎట్లా ఉంటుంది, మరొక పక్కన సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. విదేశీ శక్తుల ఆక్రమణకు వస్తే భారతీయులు ఏమైనా లాలీపాపులు తింటూ కూర్చుంటామని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్, బీహార్, ఒరిస్సాల మీద తమకు హక్కు ఉందంటూ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేతలు వ్యాఖ్యల నేపథ్యంలో మమతా బెనర్జీ ఘాటుగానే స్పందించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ కొందరు బంగ్లాదేశ్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావించారు. కేంద్రం తీసుకునే ఎటువంటి నిర్ణయానికైనా పశ్చిమ బెంగాల్ కట్టుబడి ఉంటుందన్నారు. ఇదే సమయంలో బంగ్లాలో కొందరు చేసే రెచ్చగొట్టే ప్రకటనలను స్పందించద్దని, సంయమనం పాటిస్తూ ప్రశాంతంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేశారు. మన దేశ విదేశాంగ కార్యదర్శి బంగ్లాదేశ్లో ఉన్నారని, ఇక్కడున్న వాళ్ళు అనవసరంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దన్నారు. బంగ్లాదేశ్లో మైనార్టీల మీద జరుగుతున్న దాడులు, అక్కడ నేతల వ్యాఖ్యలు మన రాష్ట్రంలోని ఇమాములు కూడా ఖండించారు. అక్కడ పరిస్థితులు దిగజారితే మన బంధువులు మిత్రులపైన పడుతుంది. అందుకే ఏదైనా వ్యాఖ్యానించేటప్పుడు సంయమనం పాటించండి, రాష్ట్రంలో పరిస్థితులు మరింత దిగజారకుండా ఉండేందుకు మనందరం కలిసి పనిచేయాలంటూ మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్, బీహార్, ఒరిస్సాల మీద తమ దేశానికి చట్టబద్ధ హక్కులు ఉన్నాయంటూ ఢాకాలో ఏర్పాటు చేసిన సభలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేతలు పేర్కొన్నటువంటి నేపథ్యంలో ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు.